మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు మాజీ మంత్రి గంగుల. బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటామన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలన తేటతెల్లమైందన్నారు గంగుల కమలాకర్. మా అభ్యర్థి వినోద్ కుమార్ గారు మా క్యాడర్ మొత్తం కూడా ఈసారి కసిగా పనిచేస్తుంది. కేసీఆర్ గారు సీఎం లేకపోతే ఈ నెల రోజులలో తెలంగాణ ప్రజల యొక్క బాధలు కనబడుతున్నాయి. అలాగే వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న అభివృద్ధి చూసిండ్రు. 5 సంవత్సరాలు ఎంపీగా వినోద్ కుమార్ గారు లేకపోవడం వలన అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. కేంద్రం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా నిధులు రాలేకపోయినాయి. కాబట్టి ఒక నెల లోపలనే కేసీఆర్ గారు లేని సీఎంను ప్రజలెట్లయితే ఊహించుకుంటలేరో 5 సంవత్సరాలు వినోద్ కుమార్ లేకపోవడం వలన సీఎం అధించుకుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు శపథం చేసినట్టు చేయించారు. ఎందుకంటే ఇది మాకు బండి సంజయ్ ఇప్పుడు ఎంపీ గెలిస్తే మాకు నష్టం జరిగింది తప్ప కానీ లాభం జరగలేదు. అదే వినోద్ కుమార్ ఉన్నప్పుడు మాకు లాభం జరిగింది. కాబట్టి మా లాభం కోసమైనా ఎట్టి కోసం మా గ్రామ అభివృద్ధి కోసమైనా వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటామని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. మాకు మొన్న అంత గాలిలో కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని గెలుచుకున్నది. అయినా కూడా మొత్తాన్ని ఓట్ల పరిస్థితి చూస్తే ఈ లోక్సభ ఎన్నికలలో మాకు 5,600 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఉన్నాయి. సో 3వ స్థానంలో బీజేపీ ఓటింగ్ బ్యాంక్ ఉన్నది. అందుకే 5,600 దీన్ని పెంచుకుంటాం. మాకు మినిమం 1,00,000 ఓటుతో గెలుస్తామని చెప్పేసి ఆ ధైర్యంతో ఆ కమిట్మెంట్ తోటి ఈరోజు పార్టీ మొత్తం కూడా ముక్త కంఠంగా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పక 100% మేము మళ్ళీ వినోద్ కుమార్ గారిని గెలిపిస్తామని చెప్పేసి అందులో భాగంగా మేము 3 ఎమ్మెల్యేలం ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీని మాకు పక్క కూడా వేరే కాన్స్టిట్యూన్సీ తీసుకోవడం జరుగుతుంది. మా కాన్స్టిట్యూన్సీలో లీడింగ్తో పాటు వేరే కాన్స్టిట్యూన్సీ ఆ పక్క కాన్స్టిట్యూన్సీగా మేము ఇన్ఛార్జ్ తీసుకొని అద్భుతంగా మేము గెలిపించుకుందామని చెప్పడం జరిగింది. ఎందుకంటే దీని తర్వాత వచ్చేది స్థానిక సంస్థలు కాబట్టి డెఫినెట్గా ఎంపీ వినోద్ కుమార్ గారు గెలవడము మాకు అవసరం అని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు ప్రమాణం చేస్తాం. 9వ తారీఖు నుంచే అమలు చేస్తాం 6 గ్యారెంటీలు అన్నది మీరా మేమా. రైతు బంధు ఇంతవరకు పల్లె. రుణమాఫీ ఏమన్నారు, తొందరతో కట్టండి మా ప్రభుత్వం వస్తుంది, వెళ్ళిపోయి మళ్ళీ రుణాన్ని తీసుకొని 2 లక్షల రూపాయలు అంటే మీ మీద నమ్మకంతో 2 లక్షలు రుణాన్ని తీసుకున్నారు. 9 వాయే ఈ రోజు 4 అయిపోయాయి.